పడి లేచే కదలి తరంగం తెలుగుదేశం. పడినప్పుడల్లా లేచి నిలబడి ఉన్నాను నేనున్నాను అని ఎలుగెత్తి చాటిన మహోద్యమం తెలుగుదేశం. పార్టీ ఆవిర్భవించి 4 దశాబ్దాలు దాటి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాసేవలో శక్తి వంచన లేకుండా పార్టీ నేతలు పనిచేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు కావాల్సిన ప్రతి పని పార్టీ ప్రభుత్వము నిర్వహిస్తూనే ఉంది. ఆరంభం నుంచి కాంగ్రెస్ కు టీడీపీ టార్గెట్టే. అందుకు అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆ పార్టీ ప్రయత్నించింది. 1984లో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటును ప్రోత్సహించింది. కేంద్రంపై పోరాటం, కాంగ్రెసేతర పార్టీల సహకారంతో ఎన్టీఆర్ దెబ్బకు భయపడి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు సీఎం పదవిని తిరిగి ఇచ్చేశారు. దాంతో ఎన్టీఆర్ 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ఉన్నతాశయంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ అదే స్ఫూర్తితో తన విధానాలను సైతం రూపొందించుకుంది. పేద ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వటం కూడా అందులో ఒకటని చెప్పక తప్పదు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించినది కూడా టీడీపీనే అని మరిచిపోకూడదు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని నినదించిన పార్టీ కూడా టీడీపీనే. సరిగ్గా పనిచేయని నేతలను రీకాల్ చేయాలని టీడీపీ అప్పుడే ప్రతిపాదించింది. దేశంలో ప్రతి పౌరుడికి కూడు గూడు గుడ్డ ఉండాలని, అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని టీడీపీ ప్రతిపాదించింది. నిర్బంధ ఉచిత విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పింది. అందరికీ ఆరోగ్యం, ఉచిత వైద్యం, హెల్త్ కార్డులు సరఫరా చేయాలని ప్రతిపాదించారు. 1989లో ఓటమి నుంచి తేరుకుని 1994లో టీడీపీ తిరిగి అధికారానికి వచ్చింది. మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు కొంతకాలం తర్వాత లక్ష్మీపార్వతి ఎపిసోడ్తో దిగిపోవలసి వచ్చింది. ఆయన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కింది. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సంవత్సరాలు సేవలు అందించి చరిత్ర సృష్టించారు. టీడీపీ అంటే సంక్షేమమే కాదు, అభివృద్ధి అని నిరూపించిన నాయకుడు కూడా చంద్రబాబే అని మర్చిపోకూడదు. సాఫ్ట్వేర్ ను, టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐఎస్బీ లాంటివి అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. హైదరాబాద్ లో 1998లో ప్రారంభమైన హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనమని చెప్పాలి. జంట నగరాల రాజధానికి సైబర్ సిటీని చేర్చడం మాత్రమే కాదు, ఔటర్ రింగ్ రోడ్ కు ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. శంషాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం తెచ్చింది కూడా చంద్రబాబే. ఈ సేవా సెంటర్లే కాదు, రైతు బజార్లను తెచ్చింది కూడా ఆయనే. 2002లో 32వ జాతీయ క్రీడలను, 2003లో మొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను నిర్వహించి తన పాలనా స్థాయిని, సమర్థతను చంద్రబాబు నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇళ్లు అందిస్తే చంద్రబాబు రూపంలో సామాన్యుడి కలలకు రెక్కలు తొడిగే ఆకాశాన్ని అందుకునే అవకాశాలను అందించారు. ప్రజలకు ఏం కావాలో సమకూర్చుతూనే మరోపక్క ప్రజలకు అక్కరలేని ఫ్యాక్షనిజం, మత ఘర్షణలు, రౌడీయిజం, నక్సలిజం వంటి వాటిపై ఉక్కు పాదం మోపి చంద్రబాబు అణిచివేశారు. పగబట్టిన అరాచక శక్తులు 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెడుతున్న చంద్రబాబు కాన్వాయ్పై అలిపిరి వద్ద క్లేమోర్ మైన్లు పేల్చి హత్యాయత్నం చేశారు. వెంకన్న సంకల్పమేమో కానీ అంతటి ఘోరం నుంచి చిన్నపాటి గాయాలతో చంద్రబాబు బయటపడ్డారు. పని రాక్షసుడిగా పేరు పొందిన చంద్రన్న రోజుకు 16 నుంచి 18 గంటల పాటు విధి నిర్వహణలో ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. జన్మభూమికి జనం సేవ చేయాలి, పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చంద్రబాబు నిత్యం ఆకాంక్షించారు. 2004లో టీడీపీ ఓడిపోయినా టీడీపీ సేవల ద్వారా రాష్ట్రంపై చెరగని ముద్ర పడిపోయింది. హేతుబద్ధమైన రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీడీపీ 2014 ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. వాస్తవానికి 2014లో టీడీపీ విజయం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రసాదమైంది. రాజధాని లేని రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నిర్మించాలని సంకల్పించి సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు. అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతుల నుంచి 33,000 ఎకరాల భూసేకరణ జరిపి పనులు ప్రారంభించింది. అత్యవసర అవసరాల కోసం కొన్ని తాత్కాలిక భవనాలు కూడా నిర్మించారు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పరుగులు తీసింది.
రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు ప్రారంభమైన వేళ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచింది. 5 ఏళ్ల విధ్వంసానికి ఆనాడే వైఎస్ జగన్ తెరతీశారు. జగన్ అధికారానికి వచ్చిందే తడవుగా రాజధాని అమరావతిని అటకెక్కించేందుకు ప్రయత్నించారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరతీశారు. రాజధాని పనులను ఆపేశారు. దాంతో టీడీపీ మద్దతు అమరావతి రైతులు మహోద్యమాన్ని నిర్వహించారు. కోర్టులు సైతం అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించాయి. మాట వినని జగన్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. 4వసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన ప్రాధాన్యాలేమిటో నేరుగానే చెప్పారు. అమరావతి, పోలవరం తన అజెండాలో మొదటి 2 అంశాలని ఆయన నిగ్గు తేల్చారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన చంద్రబాబు అందరినీ కలుపుకుపోతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణానికి మరోసారి ఊపు తెచ్చారు. ఈ ఏడాది మే 2న ప్రధాని మోదీని రాష్ట్రానికి రప్పించి అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అమరావతి నిర్మాణానికి రుణాలివ్వటం ఒక వంతైతే ప్రపంచంలోని మేటి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం మరో వంతు. సగటున రోజుకో సంస్థ అయినా అమరావతి వైపు చూస్తున్నాయి. 3.5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. మరోపక్క 2019లోపే 70% పైగా పూర్తయిన పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు పట్టాలెక్కింది.